కౌరవుల విషయంలో చూడొచ్చు. తర్వాత ఇటీవల చైతన్య చరితామృతంలో ఒక లీల చెప్పుకుంటున్నాము. ఇటువంటి సంఘటన గుర్తుందా ఎవరికైనా? హరిదాస్ ఠాకూర్ ప్రభుజీ, హరే కృష్ణ. అదే ఎవరికి జరిగింది మా? హరిదాస్ ఠాకూర్ వాళ్ళ రామచంద్ర ఖాన్ దూషణ చేస్తారు. తర్వాత మళ్ళీ వేరే గ్రామానికి వస్తారు. అక్కడ కూడా అదే పొరపాటు జరుగుతుంది. కానీ ఆ గ్రామస్తులు సపోర్ట్ చేస్తారు వాళ్ళకి, అంటే అలా చేయకూడదు అనేసి. అందుకే ముందు రామచంద్ర ఖాన్ ఉన్న ఊరైతే ఎడారిగా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళు రామచంద్ర ఖాన్ కి సపోర్ట్ చేస్తారు కాబట్టి ఎటువంటి ఆటంకం చెప్పలేదు హరిదాస్ ఠాకూర్ ని నిందించేటప్పుడు కూడా. కానీ ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఆ ఆ విధంగా నిందిస్తున్న ఆ భక్తునికి, అదే అతనికి ఆ, న- ఆటంకం చేస్తారనమాట. అట్లా చెప్పకూడదు కదా. అందుకే వాళ్ళు ఆ గోవర్ధన్, తర్వాత హిరణ్య. హిరణ్య వాళ్ళు కూడా అతనిని జాబ్ లో నుంచి తీసేస్తారు. తర్వాత అతనికి కూడా కుష్ఠరోగం వస్తుంది. కానీ అక్కడ వాళ్ళ గ్రామం అయితే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు అడ్డు చెప్పారు కాబట్టి. హరే కృష్ణ ప్రభుజీ. రామచంద్ర ఖాన్ విషయంలో ఆయన ధనము పోయింది, కుటుంబము నాశనం అయిపోయింది, ఆయన పదవి పోయింది, అన్ని పోయాయి. కౌరవుల విషయంలో అదే జరిగింది. పాండవులకు అపరాధం చేశారు కౌరవులు. వాళ్ళు కోల్పోయారు, సంతానము కోల్పోయారు, రాజ్యం కోల్పోయారు, వాళ్ళు పోయారు, వాళ్ళ కుటుంబాలే సర్వనాశనం అయిపోయి, పేరు, ప్రతిష్ట, ధనము అంతా అంతా ఊడ్చిపెట్టుకుపోతుంది. ఎలా దేవకి వసుదేవులకు అపరాధం చేశాడు కంసుడు. అసలు ఆయన అంత గొప్ప వ్యక్తి, అన్ని చాలా గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా, దుర్యోధనుడు కూడా చాలా గొప్ప విద్యలు ఉన్నాయి అతనికి, అయినప్పటికీ కూడా వైష్ణవ అపరాధం ఎలా. సో వైష్ణవ అందు గురించి చాలా భక్తుల్ని గౌరవించేది చాలా ముఖ్యం జీవితంలో. హరే కృష్ణ. సేవ చేయాలి, భక్తులకు సేవ చేస్తే ఇది ఇటువంటి జరగకుండా ఉంటాయి. సేవాభావం పెరుగుతుంటది. సేవ చేయాలి, సేవ అవకాశం దొరికినప్పుడంతా సేవ చేస్తూ ఉండాలి.